టేస్ట్ చాలా బాగుందనమాట. మనకు లేయర్స్గా ఇంకా అక్కడ షుగర్ సిరప్ టచ్ అవుతూ క్రీమీగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ ఇక్కడ వచ్చి నేను మిక్సర్లో అయితే ఓరియో బిస్కెట్స్ అయితే యాడ్ చేస్తున్నా. డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, కానీ ఇట్లా స్మాష్ చేయడం వల్ల మనకి మిక్సర్ అంటే మనకి అది బ్లెండ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను మిల్క్ అయితే యాడ్ చేస్తున్నా, మంచి కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి. ఇక్కడ దీని బదులు మీరు డార్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. నా దగ్గర లేదు కాబట్టి తక్కువలో చేసేద్దామని చెప్పేసి ఇట్లా ఓరియో బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 4 స్పూన్స్ షుగర్ని మెల్ట్ చేసేసుకోవాలన్నమాట వాటర్లో. అది పొయ్యి మీద పెట్టక్కర్లే, జస్ట్ కొంచెం ఒక 2 minutes అట్లా మనం దాన్ని మిక్స్ చేసేస్తే మనకి డైల్యూట్ అయిపోయి మనకి షుగర్ సిరప్ రెడీ అవుతుంది. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో బ్రెడ్ అయితే పెట్టుకోండి. సర్కిల్ షేప్ అయినా కూడా, స్క్వేర్ షేప్, హార్ట్ షేప్, ఎలా కావాలంటే అలా. వేస్టేజ్ ఉండొద్దు అని చెప్పేసి మేమైతే ఇలా పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ లేయర్ షుగర్ సిరప్. ఫస్ట్ షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే ఓరియోతో చేసుకున్నాం కదా ఆ మిక్చర్ అయితే యాడ్ చేయాలి. ఆ పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, జ్యూసీగా ఉండాలి కాబట్టి మనం ఇక్కడ షుగర్ సిరప్ అనేది యాడ్ చేసినాం. సో అది యాడ్ చేసుకుంటే ఇంకా మనకి కొంచెం జ్యూసీగా అనిపిస్తుంది, లేదంటే అంత టేస్ట్ ఉండదు. ఇట్లా దాని తర్వాత ఒక లేయర్, టోటల్గా 3 లేయర్స్ అయితే సేమ్ ప్రాసెస్ అయితే చేసాం. ఇక్కడ మిడిల్లో గ్యాప్ వస్తుందని అక్కడ కొంచెం బ్రెడ్ అయితే యాడ్ చేసి మొత్తం మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే వేసామన్నమాట. దీని తర్వాత దీనిపైన డెకరేషన్కి మీ దగ్గర ఏముంటే అవి యూజ్ చేయండి. చెర్రీస్ కానీ, లేదు అంటే ఏమైనా టూటీ ఫ్రూటీ ఏదైనా కూడా దాన్ని డెకరేటివ్గా చేసుకోవడానికి. ఏం లేకపోతే ఇట్లా ఓరియో బిస్కెట్స్తో వేసినాం అనమాట మేము, జస్ట్ మా వరకే. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇట్లా 2 బిస్కెట్స్ని రబ్ చేసి ఇట్లా పౌడర్ వచ్చింది, సో అది కూడా బాగుంది, కొంచెం డెకరేటివ్గా అనిపించి. సో అలా అయితే వేసినాం. ఫైనల్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఎవరైనా బర్త్డేస్ ఉంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి, వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. అండ్ హెల్తీగా మనమే ఇంట్లో వేసేసుకోవచ్చు, బయట కొనుక్కొచ్చుకుంటే 300-400 అవుతుంది అనుకుంటే. అండ్ మేము ఆ రోజు వీడియో ఇస్తున్నా అప్పుడే పవర్ పోయింది, ఇంకా బయటకు వచ్చి కట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. వీడియో అయితే ఎండుకు వచ్చింది. వీడియో ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.